మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ అధికారి అశోక్ రెడ్డిని అదే హోదాలో కొనసాగించే ప్రయత్నాలను ఆపాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భీమరావు నాయక్ డిమాండ్ చేశారు. అర్హులైన సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా రిటైర్డ్ అధికారిని కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అశోక్ రెడ్డి సర్టిఫికెట్ల ప్రామాణికతతో పాటు ఆయన పదవీ కాలంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకే కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రెడ్డి ఖబర్దార్ వినయ్ కృష్ణారెడ్డి మల్కాజ్గిరి కమిషనర్ ఖబర్దార్ తొలగించాలి అశోక్ రెడ్డిని తొలగించాలి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాలు ఏ తీసుకున్నా ఖబర్దార్ కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని చెడ్డపేట తీసుకొచ్చిన ఎవరైనా సరే సాయించాం ఖబర్దార్ కృష్ణారెడ్డి. భీమరావు నాయక్ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్, టీఎస్పీఎస్సీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ ఒక విషయాన్ని వరుస కథనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. వాటన్నిటికీ నిర్వహణ చేయడం కోసము ఎంఎంసీ మల్కాజ్గిరి కమిషనర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విరుద్ధంగా ఇలా ప్రభుత్వానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లను తిరిగి అదే పదవిలో కొనసాగించడం వలన ఇతడు ఉద్యోగస్తులలో కానీ ఇటు నిరుద్యోగ విద్యార్థులలో కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఒకవైపున విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సీనియారిటీ ప్రకారం ఉన్నటువంటి అధికారులు కూడా నెక్స్ట్ ప్రమోషన్ పొందే వాళ్ళు కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలను మానుకొని సీనియారిటీ ప్రకారం ఉన్నటువంటి అధికారులని అవకాశం కల్పించాలి. మరియు నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా నోటిఫికేషన్ వేసి కింద స్థాయి నుంచి ఉద్యోగస్తులను భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో అశోక్ రెడ్డి విషయానికైతే తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎందుకంటే ఆయన గతంలో ఆల్రెడీ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఒక వాటర్ పంప్ హౌస్ ఆపరేటర్ నుంచి ఇలా ఎస్సీ స్థాయికి ఏ విధంగా వచ్చిండు, ఎన్ని అడ్డదారులు తొక్కి వచ్చిండు అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా సమాజం మొత్తానికి అశోక్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విద్యార్థులు కూడా ఫేక్ డాక్యుమెంట్లతోనూ మళ్ళీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో వచ్చిండు. తక్షణం ఆయన మీద దాదాపు 26 ఆర్టీఐలు ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ చేయలేకపోతుంది. కాబట్టి అశోక్ రెడ్డిని ఆ స్థానంలో కొనసాగిస్తే ఖచ్చితంగా ఇలా రేవంత్ రెడ్డి సర్కారు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అటువంటి చర్యలు మాత్రం కృష్ణారెడ్డి గారు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి